మన దేశంలో ఏదైనా తప్పు చేస్తే జైలు శిక్ష విధిస్తారు. మరీ పెద్ద తప్పు అయితే ఉరి శిక్ష విధిస్తారు. అలాగే అమెరికా వంటి దేశాలతో ఉరి శిక్షతో పాటు కరెంట్ షాక్ ఇవ్వడం, గన్స్తో కాల్చి చంపడం లేదా కొన్ని ఇంజెక్షన్లు ఇచ్చి చంపే పద్ధతులు కూడా ఉంటాయి. అదే సౌదీ అరేబియా వంటి దేశాలలో అయితే తల నరికి చంపే శిక్షలు ఉన్నాయి. అయితే ఇప్పుడున్న ఈ అన్ని శిక్షలు కూడా పూర్వం ఉన్న శిక్షలతో పోలిస్తే అసలు ఇది ఒక లెక్కే కాదు. పూర్వం ఇంతకు మించిన భయంకరమైన శిక్షలు ఉండేవి. ఇప్పుడున్న మరణ శిక్షలు అన్నీ కూడా అతి వేగంగా మరణం వచ్చేలా విధించే శిక్షలు. కానీ పూర్వం శిక్షలు ఎలా ఉండేవి అంటే ఒక మనిషి వెంటనే చనిపోవడం కాదు, బాధను ఎంత కుదిరితే అంత ఎక్కువ కాలంగా నరకం చూస్తూ చనిపోయేవాళ్ళు. అలాగే ఈ శిక్షల్ని కూడా ప్రజల ముందే శిక్షించేవాళ్ళు. దానివల్ల మరొకరు తప్పు చేయాలంటే భయపడేవారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నవి వేర్వేరు దేశాల్లో వేరువేరు కాలాల్లో విధించిన శిక్షలు. ఈ శిక్షలలో కొన్ని వింతగా అంతే భయంకరంగా కూడా ఉంటాయి. అలాంటి భయంకరమైన విషయాల్లో కొన్నిటి గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్ us start అవర్ టుడేస్ ఎపిసోడ్. ముందుగా లించి ఈ శిక్షను ఎక్కువగా చైనాలో ఉపయోగించేవారు. చైనాలోని సాంగ్ డైనస్టీలోని 900 సంవత్సరం నుండి 1900 సంవత్సరం వరకు ఈ శిక్షను విధించేవారు. పబ్లిక్ ప్లేస్లో అందరి ముందు ఒక చెక్క దిబ్బపై కట్టేసి ఒక చాకుతో బాడీని చిన్న చిన్న ముక్కలుగా కోస్తారు. ముందుగా ముక్కు, నాలుక, చెవి, వేళ్ళు, కాళ్ళు, చేతులు, తొడలు, ఈ భాగంలో ఏ అవయవాలను కోస్తే ప్రాణం పోదో అలాంటి అన్ని అవయవాలను కోసేస్తారు. తరువాత బాడీలో ఉండే లివర్, గుండె ఇలా ఒక్కొక్క అవయాన్ని పీకేస్తారు. ఇంకా అప్పటికే ఆ వ్యక్తి బ్రతికే ఉంటే చివరిగా గొంతు కోసి చంపేవారు. ఈ ప్రాసెస్ మొత్తం 3 రోజులుగా సాగేది. అలా ఈ 3 రోజుల్లో సుమారుగా 3600 సార్లు బాడీని కట్ చేసేవారు. అందుకే ఈ పద్ధతిని డెత్ బై 1000 కట్స్ అని కూడా అంటారు. ఇదంతా చేసిన తరువాత మిగిలిన ప్రజల్లో తప్పు చేయడానికి భయం కలిగేలా ఆ మృతదేహాన్ని బహిరంగంగా ప్రదర్శనలో చేసేవారు. ఒక్కొక్కసారి నిందితుడు కుటుంబ సభ్యులు శిక్షణ అమలు చేసే వ్యక్తి ఎవరైతే బాడీని కట్ చేసే వ్యక్తి ఉంటారో త్వరగా ఆ మనిషి చచ్చిపోయేలా ముందే గొంతు కోసేమని చెప్పేసి లంచం ఇచ్చేవారట. అయితే అర్థం చేసుకోండి ఆ శిక్ష ఎంత భయంకరమో. నెక్స్ట్, స్పాన్స్ డాంకీ. దీనికి వుడెన్ హార్స్ అనే పేరు కూడా ఉంది. ఇది ఒకేసారి చనిపోకుండా స్లోగా చనిపోయే పద్ధతి. దీనిలో భాగంగా పొదునుగా ట్రయాంగిల్ షేప్లో ఉండే ఇనుముతో కానీ చెక్కతో కానీ చేసిన ఒక దిమ్మలాగా ఉంటుంది. తప్పు చేసిన వారిని పదునుగా ఉండే ఈ దిమ్మ పైన కూర్చోబెడతారు. ఇక్కడితో అయిపోలేదు. ఇలా ఉంటే పెద్దగా పెయినే ఉండకపోవచ్చు. కాబట్టికి ఆ మనిషి 2 కాళ్ళకు చాలా బరువును కడతారు. ఆ బరువు మనిషిని కిందికి లాగుతూ ఉండడం వల్ల నెమ్మదిగా ఆ మనిషి కాళ్ళ మధ్యలో నుంచి చీలిపోతూ ఉంటూ 2 ముక్కలుగా అయిపోతాడు. ఒక్కొక్కసారి దాని మీద కూర్చున్న వ్యక్తికి నొప్పి కలిగేలా హింసించడం లేదా కితకితలు పెట్టడం లేదా అతని పాదాల కింద మంట పెట్టడం చేసేవారు. దీనివల్ల ఆ వ్యక్తి బాధతో మెలికలు తిరుగుతూ ఉంటే మరింత నొప్పి, బాధ కలుగుతుంది. అలాగే ఆ పదునైన దిమ్మ మీద అటు ఇటు కదలడం వల్ల కొంచెం వేగంగా చీలిపోతూ ముక్కలైపోతాడు. నెక్స్ట్, బ్రేజన్ బుల్. గ్రీకుల కాలంలో ఈ టెక్నిక్ని కనిపెట్టారు. ఈ టెక్నిక్లో భాగంగా కంచుతో అంటే బ్రాంజ్ మెటల్తో చేసిన ఒక పెద్ద ఎద్దు బొమ్మ ఉంటుంది. దీని లోపల ఒక మనిషి పట్టగలిగేంత స్పేస్ ఉంటుంది. తప్పు చేసిన వ్యక్తి బట్టలు తీసేసి ఆ వ్యక్తిని ఎద్దు బొమ్మ లోపల పెట్టి లాక్ చేస్తారు. ఇక ఆ మనిషి కనీసం కదలడానికి కూడా స్పేస్ సరిపోదు. ఆ తరువాత ఆ ఎద్దు బొమ్మ కింద నిప్పుని పెట్టేవారు. కొంతసేపటికి ఆ మంట వేడికి ఆ ఎద్దు బొమ్మ బాగా వేడెక్కిపోతుంది. మనకు ఏదైనా కాలుతున్న గిన్నె తగులుతేనే విపరీతంగా బాధ కలుగుతుంది. అలాంటిది శరీరం మొత్తానికి ఆ కాలుతున్న మెటల్ తగులుతుంటే ఎంత బాధగా ఉంటుందో ఊహించుకోండి. శరీరంలో ఏ భాగమైతే ఆ మెటల్కి తగులుతుందో ఆ భాగంలో చర్మం ఊడిపోయి బబ్బులెక్కి చివరికి ఆ మనిషి లోపల వేడికి ఆవిరైపోతాడు. నెక్స్ట్, యాడ్ బీస్టియా. ఈ శిక్షను అప్పటి రోమన్ల కాలంలో ఎక్కువగా ఉపయోగించేవారు. ఈ శిక్షలో భాగంగా నేరస్తులను, పులులను, సింహాలను, చిరుతలు అటువంటి క్రూరమైన జంతువులకి ఆహారంగా వేసేవారు. అంతేకాదు ఆ సింహాన్ని కూడా చాలా రోజుల వరకు అన్నం పెట్టకుండా అలా ఉంచి అలాగే వాటికి ముందుగా కొట్టి వాళ్ళని కోపం తెప్పించేవారు. తరువాత నేరస్తుడిని యాంపీ థియేటర్ అంటే ఒక స్టేడియం లాగా బిల్డింగ్ మధ్యలో ఉంచి అప్పటికే బాగా ఆకలితో ఉండి వాటిని కొట్టి హింసించడం వల్ల బాగా కోపంగా ఉన్న క్రూర మృగాలను ఆ స్టేడియం మధ్యలోకి వదిలేసేవారు.
ఆకలిగా ఉన్న ఆ క్రూర జంతువులు చాలా భయంకరంగా వాటిని చంపి తినేవి. తర్వాతి రోజు ఎవరైతే ఈ శిక్షను అనుభవించాల్సి ఉండేదో వాళ్ళు ఆ జంతువులతో కలిగే బాధను భరించడం కంటే, అంత ఎక్కువసేపు బాధపడి చనిపోవడం కంటే త్వరగా చనిపోవడం బెస్ట్ అని చెప్పి చాలామంది ముందు రోజే జైలు గదిలో ఆత్మహత్య చేసుకునేవారు. నెక్స్ట్ పనిష్మెంట్ రాట్ టార్చర్. తమకు అనుకూలంగా లేని పరిస్థితుల నుండి తప్పించుకోవడానికి ఎలుకలు ఏమైనా చేయగలవు. ఈ టెక్నిక్నే రోమన్లు పూర్వం తప్పు చేసే వారిని శిక్షించేవారు. అది ఎలా అంటే, ముందుగా నిందితుడిని కదలకుండా కాళ్ళు చేతులను కట్టేస్తారు. తప్పు చేసిన వారిపైన చొక్కా తీసివేసి వాళ్ళ పొట్టపైన ఒక బకెట్ లాంటిది పెట్టి దానిలో ఎలుకలను ఉంచేవారు. అప్పుడు ఎలుకలు అటు ఇటు తిరగడం వలన కితకితలు రావడం లేదా అవి చిన్నగా కొరికితే బాధ కలగడం జరిగేది. అయితే ఇక్కడితో అయిపోలేదు. ఆ బకెట్ మీద ఎర్రగా కాలుతున్న నిప్పును ఉంచేవారు. దానితో ఆ బకెట్ వేడి ఎక్కువ అయ్యి ఆ సెగ ఎలుకలకు తగిలేది. దానితో ఆ పైనుంచి వస్తున్న వేడిని తట్టుకోలేక ఎలుకలు తప్పించుకోవడానికి వేరే మార్గం లేక ఆ నిందితుడి చర్మం పొట్టాన్ని ముక్కలు ముక్కలుగా కొరికి చీల్చుకుంటూ అతడి శరీరంలోకి వెళ్ళిపోయేవి. అంతేకాదు, శరీరం లోపలికి వెళ్ళిన ఎలుకలు శరీరంలోని ఒక్కొక్క అవయవాన్ని తినేస్తూ ఉంటాయి. బ్రతికుండగానే ఎలుకలు శరీరాన్ని కొరుకు తింటూ ఉంటే ఎంత పెయిన్ ఉంటుందో కదా. ఒకవేళ ఈ శిక్షను కూడా తట్టుకొని ఆ వ్యక్తి బ్రతుకుతే ఆ వేడివేడి నిప్పులను ఎలుకలు రంధ్రం చేసిన ఆ శరీరంలోకి ఆ నిప్పులను పడేస్తారు. ఈ శిక్షను ముఖ్యంగా సమాచారం రాబట్టడానికి ఒక ఇంట్రాగేషన్లా కూడా ఉపయోగించేవారంట. నెక్స్ట్ స్కిన్నింగ్ అంటే బ్రతికి ఉండగానే పూర్తిగా చర్మాన్ని ఒలిచేయడం. చైనాలోని మింగ్ డైనస్టీలో మొదటిసారిగా ఈ శిక్షను ప్రవేశపెట్టారు. మనకు ఏదైనా గాయమై చిన్నగా చర్మం లేస్తేనే ఎంతో బాధగా ఉంటుంది. అలాంటిది బ్రతికుండగానే బాడీ మీద ఉన్న పూర్తి చర్మాన్ని పీకేయడం అంటే ఎంత నరకమో మీరే అర్థం చేసుకోండి. అందులో నుండి బాడీ నుండి చర్మాన్ని వేరు చేయడం అంత ఈజీ పని ఏమీ కాదు. స్కిన్ అనేది మజిల్స్కి నరాలకి అంటిపెట్టుకొని ఉంటుంది. అంత ఈజీగా ఊడిరాదు. అందుకే చర్మాన్ని ఈజీగా పీకడం కోసం తప్పు చేసిన వ్యక్తిని చాలా కాలం పాటు ఎండలో ఉంచేవారు లేదా ఉడుకుతున్న నీటిలో ఆ వ్యక్తిని ఉంచేవారు. దీనివల్ల చర్మం కొంచెం ఉబ్బి పీకడానికి చాలా ఈజీగా ఉండేవి. ముందుగా కాళ్ళు చేతులు కట్టేసి చర్మంలో ఏదో ఒక భాగాన్ని తీసుకొని మెల్లగా శరీరం మొత్తాన్ని ఒల్చడానికి ట్రై చేసేవారు. దీనివల్ల ఆ వ్యక్తిలో ఉన్న బ్లడ్ అంతా మెల్లమెల్లగా పోతుంది. అంతేకాదు, మన చర్మం అనేది వైరస్ అటువంటి వాటికి లోపల రాకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ ఇలా చర్మం పీకేయడం వల్ల ఇన్ఫెక్షన్ సోకి అది మరింత బాధను కలిగిస్తుంది. అలాగే చర్మం లేకపోవడం వలన ఈగలు, పురుగులు అటువంటివి బాడీని తినేస్తూ ఉంటాయి. దీనివల్ల మన బాడీ రోజు రోజుకి మన నరకాన్ని చూపిస్తుంది. సో గైస్, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్.